నంద్యాల జిల్లా గడివేముల మండల కేంద్రంలో జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో 3 నిందితులను పోలీసులు మీడియా సమావేశంలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా సిఐవి కిరణ్ కుమార్ మాట్లాడుతూ ఈ నెల 9వ తేదీన గువ్వల జనార్దన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అతని తమ్ముడు నాగరాజు మిస్సింగ్ కేసు నమోదు చేశామని గుర్తు చేశారు. ఎస్ఐ నాగార్జున రెడ్డి దర్యాప్తు చేయగా గ్రామ పొలిమేరలో చిన్న చిన్న ఎముకలు కనబడ్డాయని తెలిపారు. కాగా ఈ ఎముకలు గువ్వల నాగరాజువిగా తెలిసిందన్నారు. ఈ కేసులో నిందితులు మహేంద్ర, లోకేష్, పెద్దరాయుడిని గడివేముల దగ్గర అరెస్ట్ చేశామని తెలిపారు. గతంలో ఉన్న అక్రమ సంబంధం విషయమై వీరు ఘర్షణ పడి నాగరాజును చంపేశారని సిఐ వివరించారు. మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు హత్య కేసులో ముద్దాయిల అరెస్టు గురించి ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగినది. మనకు ఈ నెల 9వ తారీఖు గువ్వల జనార్దన్ అనే గడివేములకు చెందిన వ్యక్తి గడివేముల పోలీస్ స్టేషన్కి వచ్చి తన తమ్ముడు గువ్వల నాగరాజు గత 14 రోజుల నుంచి కనపడడం లేదని చెప్పి గడివేముల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇవ్వగా ఆ ఫిర్యాదుకు సంబంధించి మ్యాన్ మిస్సింగ్ క్రైమ్ నెంబర్ 21/2025గా కేసు నమోదు చేయడం జరిగింది. ఈ మ్యాన్ మిస్సింగ్లో భాగంగా ఎస్ఐ గారు దర్యాప్తు చేయగా తర్వాత రోజు ఉదయం గడివేముల రెవెన్యూ అధికారి అయినటువంటి విఆర్ఓ గారు గ్రామ పొలిమేరలలో ఏవో చిన్న ఎముకలు ఉన్నవని అతనికి వచ్చిన సమాచారం మేరకు అతను అబ్దుల్ రహీం అనే పొలం దగ్గరికి వెళ్ళి చూడగా అక్కడ కొన్ని ఎముకలు కనపడినాయని చెప్పి అతను గడివేముల పోలీస్ స్టేషన్కి వచ్చి 10వ తారీఖు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దీనిపైన గడివేముల ఎస్ఐ గారు 174 సిఆర్పిసి 194 సిఎన్ఎస్ ప్రకారం క్రైమ్ నెంబర్ 23/2025 గడివేముల పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం జరిగినది. ఆ తర్వాత ఈ 194 బిఎన్ఎస్ కేసు దర్యాప్తులో భాగంగా ఆన్ఎంసీ అయినటువంటి నేను, ఆ తర్వాత గడివేముల ఎస్ఐ అయినటువంటి నరేంద్ర కుమార్ రెడ్డి, తర్వాత గడివేముల ఎస్ఐ అందరం కలిసి రెవెన్యూ అధికారులతో కలిసి ఈ మొక్కజొన్న పొలం అయినటువంటి షేక్ అబ్దుల్ రహీం పొలం సరౌండింగ్ అంతా కూడా సెర్చ్ చేయగా అక్కడ కొన్ని క్షుణ్ణంగా పరిశీలించడం జరిగింది. అక్కడ కొన్ని చిన్న ఎముకలు దొరకడం జరిగింది. దానిపైన మనము రెవెన్యూ అధికారుల సమక్షంలో వాటిని స్వాధీనం చేసుకొని ఆ ఎముకలని మనం ఫోరెన్సిక్స్ సైన్స్ ల్యాబొరేటరీ నంద్యాలకి పంపించడం జరిగింది. ఆ తర్వాత ఈ మిస్సింగ్ కేసు గువ్వల జనార్దన్ వాళ్ళ తమ్ముడైనటువంటి గువ్వల రాజు కొరకు మనము ఆ కేసు గురించి విచారించగా గువ్వల రాజుకు కలిసి తిరిగే ఎవరెవరు తిరుగుతున్నారు అని చెప్పేసి వాళ్ళ గురించి మనం సెర్చ్ చేయడం జరిగింది. అప్పుడు ఈ విచారణలో భాగంగా 9/23/2025 గడివేముల మండలము కే బొల్లవరం గ్రామానికి చెందిన మేకల మహేంద్ర మరియు అతని స్నేహితుడు బిల్కలగూడూరు గ్రామానికి చెందిన కొత్త లోకేష్ ఇద్దరు కలిసి మృతుడు గువ్వలరాజుని మోటార్ సైకిల్ పైన బిల్కలగూడూరు గ్రామం రోడ్డుకు పక్కన ఉన్న షేక్ అబ్దుల్ రహీం మొక్కజొన్న పొలం వద్ద ఉన్న వేప చెట్టు దగ్గరికి పిలుచుకొని వెళ్ళి అక్కడ ఇద్దరు మందు తాగుతూ గతంలో వారికి ఉన్నటువంటి అక్రమ సంబంధాల గురించి మాట్లాడుకోవడం జరిగినది. ఆ తర్వాత మాటల క్రమంలో ఒకరి గురించి ఒకరు తిట్టుకుంటూ మాట పెరిగి క్షణికావేశంలో మహేంద్ర అక్కడ ఉన్నటువంటి రాడుతో గువ్వల రాజు తలపైన కొట్టడం జరిగినది. కొట్టిన వెంటనే ఆ రాడు దెబ్బకు గువ్వల రాజు చనిపోవడం జరిగినది. ఆ తర్వాత ఆ రాడ్డును తుందుబాగులో పడివేయడం జరిగినది. పడివేసిన తర్వాత ఈ మహేంద్ర తర్వాత కొత్త లోకేష్ ఇద్దరు వాళ్ళ గ్రామాలకు వెళ్ళిపోవడం జరిగినది. వెళ్ళిపోయే క్రమంలో మహేంద్ర A1 ముద్దాయి అయినటువంటి మహేంద్ర అతని స్నేహితుడైనటువంటి
గడివేముల గ్రామానికి చెందిన మానుకింద పెద్దరాయుడితో ఈ విషయం తెలియజేయడం జరిగింది. గతంలో మానుకింద పెద్దరాయుడు